నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొత్తానికి ఆగస్టు 15 ట్రంప్ పుతిన్ మీట్ ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించిందనే చెప్పాలి. సో ఏం జరుగుతుంది? ఎందుకంటే రెండు దిగ్గజాలే, ఒకటి పెద్దన్న పాత్ర పోషిస్తున్న ట్రంప్, మరొకటి ఎవరి మాట వినని సీతయ్య లాంటి పుతిన్. సో వీళ్ళిద్దరూ కలవబోతున్నారు అంటే ఏం జరగబోతోంది, దానికి ఎట్లాంటి అవుట్కమ్ ఉంటుంది, అండ్ అట్ ద సేమ్ టైం భారత్ గురించి ఏమైనా మాట్లాడగలుగుతారా అనే విషయం. నిజానికి మరి ఈ మీటింగ్ సక్సెస్ అయిందా అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం ముందు ఊహించినట్లుగా ఇది పెద్దగా సక్సెస్ అయితే కాలేదు. అంటే ఒక్క అడుగు ముందుకు పడ్డట్టుగా ఉంది, కానీ ఇందులో ట్రంప్ పైచేయి మాత్రం సాధించలేకపోయాడు. ఇది ఎట్లాంటి అంటే ఈ వీడియోలో నేను ఇది కీలకమైన సమావేశం అనే విషయాన్ని చెప్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ట్రంప్ రియాక్షన్ ఏంటి, పుతిన్ అంతరంగం ఏంటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఈ వీడియోలో షార్ట్ కట్లో జస్ట్ ఫ్యూ మినిట్స్లో ఎందుకు ఈ మీటింగ్ తుస్సుమంది అనే విషయం మనం మాట్లాడుకుందాం. నిజానికి ట్రంప్ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఒక ఆర్భాటాన్ని క్రియేట్ చేయడం అనేది ట్రంప్కి బాగా తెలిసిన విషయం. సో అక్కడ ఉన్నదానికంటే ఎక్కువగా హడావుడి చేయడం అనేది, మన భారత్ పాక్ యుద్ధం నేను ఆపేశాను అని అందరికంటే ఎక్కువ ఆయనే చెప్పుకున్నాడు పబ్లిసిటీ. సో ఆ రకమైన ఆర్భాటం ఎక్కువ ఉంటుంది. సో పుతిన్ను కూడా నేను కలుస్తాను, ఇక్కడ మీనింగ్ ఏంటంటే సీజ్ ఫైర్ కోసం, ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపడం కోసం ట్రంప్ ఫస్ట్ ఈ మీటింగ్ సక్సెస్ అవ్వాలి అని అనుకున్నాడు. కానీ పెద్దన్న అక్కడికి వెళ్ళడం, అలస్కాకు వెళ్ళడం, అక్కడ మాట్లాడదాం అనుకున్నప్పటికీ కూడా పుతిన్ అనేవాడు చాలా నియంత లాంటివాడు. ఈవెన్ మన ప్రధాని మోదీ అన్న కొంత సెన్సిటివిటీ చూపెడతారు, కానీ బట్ అక్కడ పుతిన్ సెన్సిటివిటీని కాదు కదా, అసలు ఆ నియంతృత్వాన్ని అలాగే కొనసాగిస్తారు. బట్ స్టిల్ ఇక్కడ ట్రంప్ మాటకు తలొగ్గి అతన్ని గౌరవించి, అతను కూడా గౌరవించబడి ఒక మంచి సహృద్భావ వాతావరణాన్ని అయితే పుతిన్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. కానీ ఎక్కడ ఆయన తలొగ్గలేదు. ఎందుకంటే ట్రంప్ తల బిరుసు పుతిన్కి తెలుసు కాబట్టి, ఆర్భాటం తెలుసు కాబట్టి తన మనసులో ముందే ఫిక్స్ అయ్యాడు. ఏమిటి అంటే ఇక్కడ ఎటువంటి డీల్ జరగదు, దెర్ ఈజ్ నో డీల్ అంటిల్ దెర్ ఈజ్ ఎ డీల్ అనేదే ఇప్పుడు వినబడుతోంది. అంటే ఆయన చెప్పదలుచుకున్నది క్లియర్గా చెప్పేశాడు పుతిన్. నిజానికి ఇన్ని పేపర్లు పట్టుకెళ్ళి అసలు ఉక్రెయిన్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ప్రదేశం, అది ఆర్టిఫిషియల్ ప్రదేశం క్రియేట్ అయ్యింది అని 15 నిమిషాలు చరిత్ర పాఠాలు చెప్పాడు ట్రంప్కి పుతిన్ ఆ మీటింగ్లో. ఆ తర్వాత అది అనుకోకుండా దాన్ని అబ్జెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్ కంటిన్యూ అయింది. కానీ బట్ 15 నిమిషాలు అసలు ఉక్రెయిన్ అనేది లేదు, అది ఊరికే క్రియేట్ చేయబడింది అని ఆయన పాఠం చెప్పడం జరిగింది. ట్రంప్ కూడా తిరిగ్గా వినడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే నేను తలొగ్గే ప్రసక్తే లేదు అని చెప్పి పుతిన్ భీష్మించుకు కూర్చున్నాడు, దాన్నే బయటికి తీసుకొచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ ఓడిపోయాడా అంటే కొంచెం తల దించుకోవాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం పుతిన్ మరి గెలిచాడా అంటే తన మాట నెగ్గించుకున్నాడు. సో ఇలా అర్థం చేసుకోవాలి ఈ మీటింగు. సో కంప్లీట్లీ ట్రంప్ యాంగిల్లో కనుక చూస్తే ఈ మీటింగ్ తుస్సుమంది, ఏమీ లేదు, సీజ్ ఫైర్ ఆగలేదు, యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఈవెన్ జెలెన్స్కీ కూడా అన్నాడు, ఒకవైపు అక్కడ మీటింగ్ జరుగుతుంటే ఇక్కడ మా మీద యుద్ధం చేస్తుంది ఇంకా రష్యా కూడా అని చెప్పి. సో యుద్ధం కంటిన్యూ అవుతుంది. పుతిన్ మాటల్లో చెప్పాలంటే యుద్ధం కొనసాగుతుంది. ట్రంప్, నువ్వు ఈసారికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడైనా రా, కావాలంటే నన్ను రమ్మంటే మళ్ళీ అలాస్కా లాంటి ప్రదేశం లేదా యూఎస్ఏకి మళ్ళీ అక్కడికి వస్తాం, కానీ ఇప్పుడు మాత్రం యుద్ధం ఆపేది లేదు. అండ్ నువ్వు కావాలంటే జెలెన్స్కీతో మాట్లాడు, యూరోపియన్ యూనియన్తో మాట్లాడు, అన్నీ సెట్ చేసుకుని అప్పుడు నా దగ్గరికి రా అని పుతిన్ చెప్పినట్టుగా ఉంది మన భాషలో చెప్పాలంటే. ఇదొక ఎత్తు అయితే, ఒక రకంగా పుతిన్ ఎట్లా సక్సెస్ సాధించారు, తలెత్తుకోవడం ఎలా జరిగింది అంటే ట్రంప్ వచ్చి సక్సెస్ కానప్పటికీ ఎటువంటి శాంక్షన్స్ విధించలేదు రష్యా మీద. ఎందుకంటే రష్యన్ ఆయిల్ విషయంలో ఈ శాంక్షన్స్ ఉంటాయి రష్యా మీద అని అనుకున్నాం. సో ఎటువంటి ఆంక్షలు విధించలేదు. సీజ్ ఫైర్ లేదు అనేదానికి ఎటువంటి అబ్జెక్షను చెప్పలేదు, ఎటువంటి కొత్త టారిఫ్స్ వేస్తా అని బెదిరించలేదు. సో ఆ రకంగా పుతిన్ 100% సక్సెస్ అయినట్టు. ట్రంప్ మాత్రం ఇప్పటికైతే వెళ్ళిపోయాడు, మళ్ళీ యూరోపియన్ యూనియన్తో అటు జెలెన్స్కీతో మాట్లాడి, ఈసారి గట్టిగానే మాట్లాడి వాళ్ళతోటి
ఒక రెజల్యూషన్ తోటి పుతిన్ని కలవాలి నెక్స్ట్ అనేది ట్రంప్ పెట్టుకునే పరిస్థితికి వచ్చేసాడు ఆయన. సో అన్ని రోజులు మనవి కావు అనేది ట్రంప్కు వర్తిస్తుంది. అనువు కాని చోట అధికులం అనరాదు అనేది కూడా ట్రంప్కు వర్తిస్తుంది. బట్ పుతిన్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా తన నియంతృత్వాన్ని బయటపెట్టుకున్నాడు చాలా స్మూత్గా. ఇది. సో నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్, అసలు మీటింగ్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏం మాట్లాడుకున్నారు, ఏం అవుట్పుట్ వచ్చింది, ఇవన్నీ కూడా క్లారిటీ ఇస్తాను. బట్ ఈ ప్రస్తుతానికి ఈ వీడియోని మాత్రం మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ మీటింగ్ పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలిసేలా చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.